వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. రాజ్యాంగాన్ని నాశనం చేయటమే బీజేపీ ఆర్ఎస్ఎస్ ల లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. దేశంలో అందరికీ సమాన హక్కులు ఉండడానికి వారు వ్యతిరేకమని ఆరోపించారు. 14వ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకుని రన్ ఫర్ అంబేద్కర్, రన్ ఫర్ కాన్స్టిట్యూషన్ పేరుతో కాంగ్రెస్ ఎస్సీ విభాగం తలపెట్టిన ఒక మారథాన్ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ గారు దేశానికి ఇచ్చిన సందేశమే మన రాజ్యాంగం. ఆ ఆలోచనలు దేశం నలుచెరుగులా ప్రచారం కావాలన్నదే మా ఉద్దేశం అంటూ పేర్కొన్నారు. అందుకే ఈ కార్యక్రమం అంటూ స్పష్టం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ, కుల సర్వేతో దేశానికే రోల్ మోడల్ గా నిలిచామంటూ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలో కొనసాగుతున్న ప్రజాపాలన సామాజిక న్యాయానికి కట్టుబడి పార్టీ నిర్ణయాలు తీసుకుంటుందంటూ టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే దశాబ్దాలుగా నలిగిన ఎస్సీ వర్గీకరణను అమలు చేయడమే కాకుండా కుల సర్వేతో జనాభా లెక్కలు తీసి సంక్షేమ స్కీంలు అమలు చేస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచామంటూ వెల్లడించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. జాతీయ స్థాయిలో సమగ్ర కులగణన జరగాల్సిందేనంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. కులగణనతోనే సామాజిక న్యాయం సాధ్యమంటూ స్పష్టం చేశారు. ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ రాసిన క్యాస్ట్ సెన్సస్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే పుస్తకాన్ని ఆదివారం ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఆవిష్కరించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లను వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆదేశించారు. రిపేర్ల పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని, నిర్ణీత గడువు లోపలే పనులు పూర్తి కావాలంటూ స్పష్టం చేశారు. సెక్రటేరియట్ లో ఇరిగేషన్ శాఖ అధికారులు, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్, సిడబ్ల్యూపీఆర్ఎస్ ప్రతినిధులు, నిర్మాణ సంస్థలు, బ్యారేజ్ల పునరుద్ధరణ డిజైన్లు ఇవ్వాల్సిన సంస్థ ఆఫ్రీ ప్రతినిధులతో వారు సమీక్ష నిర్వహించారు. 3 బ్యారేజీల్లోనూ ఫౌండేషన్స్, డిజైన్స్, ప్లానింగ్ లో లోపాలున్నాయని ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ కమిషన్లు తేల్చాయంటూ గుర్తు చేశారు. 3 ఫౌండేషన్ సమస్యలు ఒకే రకంగా ఉన్నాయంటూ స్పష్టం చేశారు. 2027-28 వర్కింగ్ సీజన్స్ చాలా కీలకమని, ఆలోపు కాళేశ్వరం బ్యారేజీ రిపేర్లు పూర్తి చేయాలంటూ పేర్కొన్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. మార్కెట్ కమిటీతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం, కష్టపడి పనిచేసే వాళ్లకు పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుందంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అంటూ వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల పునర్విభజనతో ఆశావహులకు తగిన గుర్తింపు లభిస్తుంది, అవకాశాలు వస్తాయంటూ వెల్లడించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు పేర్కొన్నారు. పానుగల్ మండల పరిధిలోని బుసిరెడ్డి గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డితో కలిసి వారు ప్రారంభించారు. అనంతరం బుసిరెడ్డిపల్లి గ్రామం నుంచి కేతిపల్లి వరకు 2.40 కోట్ల నిధులతో 6 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లకు భూమి పూజ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని, గ్రామాల్లో అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటూ స్పష్టం చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. పరిశ్రమల ఏర్పాటుకు పార్టీలకు అతీతంగా సహకరించాలంటూ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు సూచించారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో 210 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బయోగ్యాస్ పరిశ్రమ భూమి పూజకు హాజరై వారు మాట్లాడుతూ అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే మన సీఎం రేవంత్ రెడ్డి గారి లక్ష్యమని స్పష్టం చేశారు.